అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి. అధినేత హస్తాలు బలోపేతం చేయాలి. 3, అడుగడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి. 4, మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి. 5, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి. 6, మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క. అతని అవినీతి సంపాదన, అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతరం అప్రమత్తమై ఉండాలి. అధికార పీఠం ఎక్కామన్నా అలసత్వం పనికిరాదు. నాయకుని మాటే అయ్యా తమరి మాటే మాకు సుగ్రీవాజ్ఞ. మీ కార్యదక్షత, మీ కఠోర శ్రమ, రాజకీయ అనుభవం, మీ చతురత అంతా అందరికీ విదితమే. ఆర్య, చంద్రబాబు నాయక, మీరు ఆదేశించండి, మేము పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పరులకు అధికారం దక్కనివ్వం. అప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం. మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష. అందుకే ఈ మా అందరి నడక మీ వెంటే, మీ అడుగుజాడల్లో నడుస్తాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం. మీ మాటే మా బాట, ఇదే మా అందరి భాష. మహానాడు వేదికపై ఇందరు మహారథుల సమక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అర్పించే అవకాశాన్ని అతి సామాన్యుడైన నాకు ఇచ్చిన మీకు, మీ ఔదార్యానికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వరలరామయ్య. నమస్కారం. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జమా ఖర్చుల వివరాలను సభ ముందు ప్రవేశపెట్టాల్సిందిగా కోశాధికారి శ్రీ మింటే పార్థసారథి గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మహానాడు మహాసభకు అధ్యక్ష వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర